మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పెన్ షేడ్స్. మరి వారం మనం ఒక హైకో కాలేజ్ గ్రూప్లో ఒక అంశం ఇచ్చుకోవడం తెలిసిందే. దానికి మరి హైకు కవి మిత్రులంతా కూడా హైకులు పంపుతున్నారు మనకి. వాటిలో బాగా ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకొని మీకు అనాలిసిస్ చేసి వినిపిస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే కదా. సరే, గత వారం మనం రంగు అనేటువంటి అంశం దాన్ని శరత్ గారు సూచించారు. మరి దాని మీద చాలామంది మిత్రులు హైకులు రాశారు. వాటిలో నాకు బాగా నచ్చినటువంటి కొన్ని హైకులు తీసుకొని మీకు పరిచయం చేసే వీలు కల్పిస్తున్నాను. మొదటగా నాకు నచ్చినటువంటి హైకు, తెలుపు వెలిగిపోతోంది, వెనకంతా నలుపే. ఎన్ నరేష్ చారి గారు రాసినటువంటి హైకు అండి ఇది. మొదటి లైన్లో తెలుపు అని చెప్పేసి మనకు తెలుపును పరిచయం చేస్తారు కవి. ఇక రెండవ లైన్లో వెలిగిపోతోంది అంటారు. ఈ రెండు లైన్లు మళ్ళీ మనకు చదవాలనిపిస్తోంది కాబట్టి తెలుపు వెలిగిపోతోంది అని మళ్ళీ చదువుతాం. ఇది సుస్పష్టం. తెలుపు వెలిగిపోవటం అంటే పైకి చాలా ప్రకాశవంతంగా ఉండి ఒక అభివృద్ధి, ఒక మంచి, ఒక లైమ్ లైట్లో ఉన్నటువంటి అంశం అని చెప్పడం మనకు కవి చెప్తున్నట్టుగా మనకు స్ఫురిస్తుంది. ఇక మూడవ లైన్లో అంటారు వెనకంతా నలుపే అంటారు. ఇక్కడ ఉందండి అసలు ట్విస్ట్ అంతా కూడా. ఏమిటంటే పైకి చాలా ప్రకాశవంతంగా తెలుపుగా కనబడుతున్నదంతా కూడా మనం అది చూసి దాన్ని మోసపోవడానికి వీలు లేదు. ఎందుకంటే దాని వెనకాల ఉన్నదంతా కూడా నలుపే అని చెప్పేసి. అంటే పైకి మనకు ఉపరితలంగా కనబడుతున్నటువంటి అభివృద్ధి అంతా ఏదైతే ఉందో అదంతా ఒకటి డొళ్ళ మాత్రమే. లోపల అసలు విషయాలు దాగి ఉంటాయి, అసలు సత్యాలు వేరుంటాయి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవాలు చాలా చేదుగా ఉంటాయి అనే ఒక రకంగా పొలిటికల్ సినారియోని కూడా ఇక్కడ కవి చాలా బ్యూటిఫుల్గా మనకు ఫోకస్ చేసినటువంటి అనుభవం కలుగుతుంది ఈ హైకు చదివినప్పుడు. అంటే వాస్తవానికి కవి తెలుపు నలుపు అని చెప్పేసి మనకు రంగుల్ని దృశ్యమానం చేస్తాడు, కానీ ఆ రంగుల వెనక ఉన్నటువంటి ఒక పొలిటికల్ సినారియోని, తర్వాత వాస్తవ చిత్రణ వేరుంటుంది, వాస్తవాలన్నీ వేరుగా ఉంటాయి. పైకి కనిపించేటువంటి వాటిని మనం గుడ్డిగా నమ్మకూడదు. అంతర్లీనంగా ఉన్నటువంటి అంశాలు మనం స్ఫురణలోకి తెచ్చుకోవాలి, వాటి గురించి మనం ఆలోచించాలి అని చెప్పేసి ఈ సమాజంలో ఉన్నటువంటి డొల్లతనాన్ని కవి చాలా గొప్పగా ఈ హైకు ద్వారా మనకు ఆవిష్కరింపజేశారు. కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఎన్ నరేష్ చారి గారు చాలా అద్భుతమైనటువంటి హైకు రాశారు మీరు. ఇక మరొకటి, ముఖానికి ఎన్ని రంగులు, అసలు రంగు తెలిసింది వర్షంలో తడిసి. ముఖానికి ఎన్ని రంగులు, అసలు రంగు తెలిసింది వర్షంలో తడిసి. దీన్ని కొంచెం షార్ట్ చేయడం జరిగిందండి. షార్ట్ చేసిన తర్వాత దీనికి కొంచెం ఆబ్జెక్టివిటీ వచ్చింది. ఎప్పుడైనా పోయిటరీ హ్యాస్ టు బీ ఆబ్జెక్టిఫైడ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సాయిబాబు గారు రాసినటువంటి పోయం. దీన్ని కొంచెం షార్ట్ చేయడం ద్వారా దానికి ఒక ఆబ్జెక్టివిటీ వచ్చేస్తుంది. అంటే మనం విజువలైజ్ చేయాలి, తర్వాత ఆబ్జెక్టివ్గా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. బట్ ఈ షుడ్ నాట్ బి టెల్లీ. హైకు అనేది టెల్లీగా ఉండకూడదండి, అది షోయిగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి సాయిబాబు గారు రాసినటువంటి హైకు కూడా చాలా బాగుంది. ముఖానికి ఎన్ని రంగులు అని మొదటి లైన్లో చెప్తారు. అంటే మనల్ని ఆలోచనలో పడేస్తారు. ముఖానికి ఎన్నో రంగులు ఉన్నాయి అక్కడ అని. ఒక ముఖం మన ముందు ఆవిష్కరించబడుతుంది, దృశ్యమానమవుతుంది. ఇక రెండవ లైన్లో అసలు రంగు తెలిసింది అంటారు. అసలు రంగు ఎలా తెలిసింది? మరి ముఖానికి ఎన్నో రంగులు ఉన్నాయి, చాలా చాలా అనేటువంటి కృత్రిమ రంగులతో ఉన్నటువంటి ఒక ముఖం మనకు కనబడుతుంది, ఒక మనిషి మనకు కనబడతాడు. ఇక రెండవ లైన్లో అసలు రంగు తెలిసింది అని చెప్పిన తర్వాత మూడవ లైన్లో వర్షంలో తడిసి అని చెప్పటం. అంటే వర్షం ఒక వాతావరణాన్ని మనకు పరిచయం చేస్తారు, ఒక నేచర్ని మనకు దగ్గర తీసుకొస్తారు ఇక్కడ కవి. మరి వర్షంలో తడిసిన తర్వాత ఆ వాన నీటికి ఏమైందట, ఆ ముఖానికి వేసుకున్నటువంటి రంగులన్నీ కొట్టుకుపోతాయి, అప్పుడు అసలు రంగు బయటపడింది అని చెప్పటం. అంటే ఫిజికల్గా మనకు కనిపిస్తున్న దృశ్యాలు ఇవైనప్పటికీ కూడా ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో అసలు విషయం ఉంటుంది. బాహ్యంగా మాత్రం అనేక రంగులతోటి కృత్రిమ రంగులను పులువుకుని మనుషులందరూ మెకానికల్గా కనబడతారు, యాంత్రికతలో జీవిస్తున్నారు. కానీ అసలు రంగు మనిషి మనసులో దాగి ఉంటుంది అనేటువంటి ఒక ఫిలసాఫికల్ టోన్ ఇక్కడ బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు సాయిబాబా గారు. అసలు అద్భుతమైనటువంటి హైకు సార్. మీ థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ నైస్ అండి. చాలా ఎవోకేటివ్గా ఉంది, ఇంపాక్ట్ఫుల్గా ఉంది. సో కీప్ ఇట్ అప్ సార్. ఐ రియల్లీ అప్రిషియేట్ సాయిబాబా గారు. ఇక మరొక హైకు, పగలు చీకటి దెబ్బలాడుకుంటున్నాయి రంగుల గూర్చి. దామరకుంట శంకరయ్య గారు రాసినటువంటి హైకు ఇది. మొదటి లైన్లో పగలు చీకటి అంటారు. అంటే చీకటి వెలుగులు రెండు కూడా, అంటే పగటి పూట అండ్ చీకటి సమయం రెండు కూడా రాత్రి సమయం అనమాట. ఈ రెండవ లైన్లో అంటారు దెబ్బలాడుకుంటున్నాయి అంటారు. పగలు చీకటి దెబ్బలాడుకోవటం ఏమిటి అన్నప్పుడు మూడవ లైన్లో రంగుల గూర్చి అంటే పగలేమో మనకి వెంటనే స్ఫురిస్తుంది. ఈ మూడవ లైన్ చదివిన తర్వాత పగలేమో తెల్లగా ఉంటుంది, మరి చీకటి నల్లగా ఉంటుంది.
బహుశా పగలు నేనే గొప్ప, నేను చాలా తెల్లగా ఉంటాను, అన్నీ వెలుగుమయం చేస్తాను, చీకట్లో ఉన్న ప్రతిదీ కూడా అందరికీ దర్శింపజేస్తాను అని తన గొప్పతనాన్ని పగలు చాటుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అట్లాగా లేదు లేదు, చీకటి లేకపోతే పగలు లేదు, చీకటి లేకపోతే వెలుగు విలువ తెలియదు, కాబట్టి నేనే గొప్ప అని చెప్పేసి చీకటి మరి వాదిస్తున్నట్టుగా. అంటే ఈ పగలు చీకటి అనేది మనం మనుషులకు ఆపాదించుకున్నప్పుడు మన మనుషులు కూడా తమ యొక్క స్వాభావిక లక్షణాలని ఎదుటి వాళ్ళ ముందు ఏకరువు పెడుతూ నేనే గొప్ప, నేనే గొప్పవాడిని అని చెప్పుకుంటూ వాదులాడుకుంటూ ఉంటారు. మరి పగలు చీకటి రంగుల గురించి ఎట్లయితే వాదులాడుకుంటున్నాయి అని ఉపరితలంగా మనకు కనిపించినప్పుడు కూడా మరి తాత్విక చింతనాత్మక ప్రపంచంలోకి మనం వెళ్ళినప్పుడు మనుషులు కూడా ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు శ్లాఘించుకుంటూ నేనో గొప్ప అని చెప్పుకుంటారు. కానీ ఆ గొప్పతనం అది అందరికీ తెలియాలి, బహిర్గతంగా ఉండాలి, అది సార్వత్రిక సత్యంగా పరిణమించాలి. కానీ ఎవరికి వాళ్ళు తమ గొప్పతనాన్ని తామే చెప్పుకోవటం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈయన ఒక ఫిలసాఫికల్ సినారియోలో మనకు చాలా అద్భుతంగా స్ఫురింపజేసినటువంటి కవిత ఇది. పగలు చీకటి దెబ్బలాడుకుంటున్నాయి రంగుల కూర్చి అని. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ దామరకొండ శంకరయ్య గారు. చాలా అద్భుతమైన పోయం ఇది, అభినందనలు. ఇక మరోటి, తిరిగి చూడు ఏ రంగు లేని వారెందరో నీ హరివిల్లు వెనుక అని తిప్పాన హరిరెడ్డి గారు రాసినటువంటి హైకు ఇది. మొదటి లైన్లో తిరిగి చూడు అంటారు. తిరిగి చూడనగానే మనం ఎటువైపు తిరిగి చూడాలి, ఏం తిరిగి చూడాలనేటువంటి భావన మనకు కలుగుతుంది. ఇక రెండవ లైన్లో ఏ రంగు లేని వారెందరో అంటారు. ఏ రంగు లేని వారెందరో, అసలు రంగులంటూ లేని, రంగులమయ ప్రపంచం లేని, ఊహల్లో కూడా రంగులు లేనటువంటి మనుషులు చాలామంది ఉంటారు. కానీ మూడవ లైన్లో అంటారు నీ హరివిల్లు వెనుక అని. అంటే నీకు హరివిల్లు ఉంది. హరివిల్లు అనేది ఇంద్రదర్శన, ఇది రంగులమయంగా ఉంటుంది. అది ఒక ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి సమయానికి, అంశానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాన్ని బ్యూటిఫుల్గా పోర్ట్రే చేస్తూ మనకి పైకి చాలా అందంగా కనబడుతూ మనల్ని ఆకర్షిస్తున్నటువంటి హరివిల్లు అదే చూస్తాం, మనం ఆనందిస్తూ ఉంటాం. కానీ ఆ హరివిల్లు వెనుక మనకు ఏ రంగు లేనటువంటి చాలామంది ప్రజలు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, బాధల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఒక్కసారి తిరిగి చూడు, నీకు హరివిల్లు వెనుక కూడా ఒక విషాదం కనిపిస్తుంది. ఏ రంగు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అని చెప్పటం. అంటే ఇక్కడ మనం పైకి కనబడేటువంటి రంగులే చూసి ఆస్వాదిస్తుంటాం, ఆనందిస్తూ ఉంటాం. కానీ రంగుల వెనుక ఏ రంగు లేనటువంటి నిరుపేదలు ఉంటారు, అట్లాంటి బతుకులు ఉంటాయి, పెయిన్ఫుల్ లైవ్స్ ఉంటాయి. కాబట్టి వాటిని దయచేసి చూడండి, సత్యాన్ని గ్రహించండి అని కూడా ఇక్కడ మనకు కవి రంగుల ద్వారా ఒక తాత్విక కోణాన్ని గొప్పగా ఆవిష్కరించడం జరిగింది. సో చాలా అద్భుతమైనటువంటి ధ్వన్యాత్మకమైనటువంటి కవిత. అంటే క్షణికత్వము తర్వాత ధ్వన్యాత్మకము అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఐక్యలో. సో ఐ రియల్లీ అప్రిషియేటివ్ తిప్పాన హరిరెడ్డి గారు. నిజంగా మీ హరివిల్లు వెనుక ఇంత ఫిలాసఫీని మీరు బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు. సో వన్స్ అగైన్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ సార్, కీప్ ఇట్ అప్. ఇక మరొక హైకు, ఆకుల రంగులో కలిసిపోయింది చిలుకల గుంపు. కేవీఆర్ఎల్ఎన్ వరకే కనబడుతుంది కాబట్టి నేను కేవీఆర్ఎల్ఎన్ అనే రాశానండి. దాని కింద మరే పేరు రాయలేదు మీరు కనుక. ఆకుల రంగులో అని మొదటి లైన్లో చెబుతూ కలిసిపోయింది అని రెండవ లైన్లో అంటారు, మూడవ లైన్లో చిలకల గుంపు అంటారు. ఇప్పుడు మనకు చిలకల గుంపు అని చదవగానే టోటల్గా పూర్తి విజువలైజేషన్లోకి మనం వెళ్ళిపోతాం. అంటే ఒక చెట్టు మీద చిలకల గుంపు ఉంది, ఆ చెట్టు నిండా వాలిన చిలుకలు మనకు కనబడతాయి. చిలుకలు అంటే అవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి, రామచిలుకలు. మరి ఆ చిలుకలన్నీ కూడా అదే చెట్టు మీద ఉన్నటువంటి ఆకుపచ్చని రంగుల్లో ఉన్నటువంటి ఆకుల్లో కలిసిపోయాయి. అంటే అక్కడ చిలుకలకి ఆకులకి తేడా లేకుండా పోయింది అని చెప్పడం. అంటే ఒక రంగుల దృశ్యాన్ని కవి ఆవిష్కరింపజేశారు ఇక్కడ. అట్లాగే చిలుకలు అనేవి మరి పక్షులు సింబాలిక్గా చెప్పుకున్నప్పుడు పచ్చని చెట్టు మీదనే పక్షులు వచ్చి వాలుతాయి. మరి ఏదో ఒక చెట్టు మీద పచ్చగా ఆకులతో కలకల్లాడుతున్న చెట్టు మీద చిలుకల గుంపు వచ్చి చేరింది, ఆ చిలుకల గుంపు కూడా ఆకుల్లో కలిసిపోయింది అని చెప్పడం. అంటే చెట్టుకు మరి పక్షి సమూహానికి మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని కూడా ఇక్కడ ఫిలసాఫికల్గా కవి ఆవిష్కరించి చెప్తున్నాడు. అంటే హీ హ్యాస్ కాట్ ఏ వండర్ఫుల్ మూమెంట్ అండి. క్షణికత్వం, ఐకుగులో ప్రధాన లక్ష్యమైనటువంటి క్షణికత్వాన్ని, ఒక దృశ్యాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించి చేసినటువంటి, హాయి ఒలిపినటువంటి హైకు ఇది. కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ కేవీఆర్ఎల్ఎన్ గారు. చాలా మంచి హైకు, మంచి విజువలైజేషన్, దృశ్యమానం చేసినటువంటి హైకు ఇది చెప్పుకోవచ్చు. ఐ రియల్లీ అప్రిషియేట్ సార్, కీప్ ఇట్ అప్. ఇక మరొకటి, అమ్మ ఎర్రటి రక్తధారే బిడ్డకు జీవధార. మొదటి లైన్లో అమ్మ, రెండవ లైన్లో ఎర్రటి రక్తధారే
మూడవ లైన్లో బిడ్డకు జీవధార అని చెప్పేసి రచిత గారు రాసినటువంటి హైకు ఇది. మరి చదవగానే మనకు గుర్తొస్తుంది అమ్మ ఎర్రటి రక్తధారి అన్నప్పుడు మరి ఇంకా మీకు తెలియంది ఉంది. మరి స్త్రీ యొక్క బయోలాజికల్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ అది కావచ్చు. తర్వాత అమ్మ ప్రసవ వేదన అనుభవించి తన రక్తాన్ని చిందించి మరి బిడ్డను కంటుంది, బిడ్డను కడుపులో మోసి బిడ్డను కంటుంది. మరి వీటన్నిటి కూడా మరి మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నటువంటి ఆ ఎర్రటి రక్తధారే బిడ్డ పుట్టడానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పించే జీవధారగా కూడా, అంటే ఈ అంశాన్ని ప్రాకృతికమైనటువంటి ఒక అంశాన్ని తీసుకుని దానిని ఎర్రటి రక్తధారగా మనకు పరిచయం చేస్తూ మరి బిడ్డకు అదే జీవధార అనేటువంటి ఒక తాత్వికతను మరి విజువలైజేషన్ ద్వారా అద్భుతంగా చెప్పినటువంటి కవిత. మరి అమ్మ లేకపోతే బిడ్డలకు జీవం లేదు, అమ్మే కదా సృష్టికర్త అనేటువంటి అంశాన్ని చాలా గొప్పగా సింబాలిక్గా మరి రక్తంలో ఉన్నటువంటి ఎర్రదనాన్ని మరి ఆ ఎర్రటి రక్తధార బిడ్డకు జీవధార అని చెప్పడం చాలా గొప్పగా ఉందండి రచిత గారు. అంటే మీరు మళ్ళీ రంగు అని చెప్పక్కర్లేదు కాబట్టి నేను రంగును తొలగించి కేవలం అమ్మను పరిచయం చేస్తూ అమ్మ ఎర్రటి రక్తధారే బిడ్డకు జీవధార అని కొంచెం సరిచేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఆబ్జెక్టివ్గా ఉండి చాలా ఎవక్యుయేటివ్గా ఉండి ఇంపాక్ట్ఫుల్గా మనకు చదువుతున్న పాఠకుల్లో స్పందనలు కలిగజేస్తుంది, అట్రాక్ట్ చేస్తుందనే ఉద్దేశంతో ఇలా మలవడం జరిగింది. బట్ ఎనీ బ్యూటిఫుల్ థాట్ అండి ఇది, చాలా గొప్పగా ఉంది. మంచి ఒక నేచర్ అండ్ హ్యూమన్ నేచర్, మానవ మనుగడలో ఉన్నటువంటి అంశాన్ని, మానవ జీవికలో ఉన్నటువంటి అంశాన్ని మరి ప్రకృతిలో ఉన్నటువంటి రంగుల ద్వారా సింబాలిక్గా చెప్పినటువంటి థాట్ ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉంది. ఐ రియల్లీ అప్రిషియేట్ రజిత గారు, ప్లీజ్ కీప్ ఇట్ అప్. ఇక మరొకటి, వేసవి సెలవులు ఊళ్ళకి ఎగిరిపోతున్నాయి రంగుల సీతాకోక చిలుకలు, చింతా రాంబాబు గారు అంటారు. మొదటి లైన్లో వేసవి సెలవులు అని మనకు వేసవి సెలవులను పరిచయం చేస్తారు కవి. వేసవి సెలవులు అనగానే మనకు చదువుకుంటున్న పిల్లలకు వచ్చేటువంటి సెలవులు పిల్లలు గుర్తొస్తారు. ఇక రెండవ లైన్లో ఊళ్ళకి ఎగిరిపోతున్నాయి అని, మరి వేసవి సెలవులు వచ్చిన తర్వాత ఊళ్ళకి ఎగిరిపోతున్నాయి, మరి ఊళ్ళకి ఏమి ఎగిరిపోతున్నాయి అని అనుకుంటే మూడవ లైన్లో రంగుల సీతాకోక చిలుకలోని అసలు గుట్టు మనకు చెప్పేస్తారు. ఇక్కడ రంగుల సీతాకోక చిలుకలు అంటే మరి పిల్లలు అని అర్థం. అంటే పిల్లల్ని రంగుల సీతాకోక చిలుకలతో కంపేర్ చేయటం. రంగుల సీతాకోక చిలుకలు మనకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తాయి. ప్రకృతిలో చాలా అందమైన అంశాలుగా మనకు స్ఫురణకు వస్తాయి రంగుల సీతాకోక చిలుకలు. మరి అట్లాంటి రంగుల సీతాకోక చిలుకలు ప్రకృతి పచ్చగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఎగురుతూ తోటలో విహరించే రంగుల సీతాకోక చిలుకలతో పిల్లల్ని పోల్చడం అనేది చాలా గొప్పగా ఉంది. పిల్లల ప్రపంచం కూడా కలనమయంగా ఉంటుంది. రంగుల సీతాకోక చిలుకల్లోని రంగులు పిల్లల కళల్లో కూడా ఉంటాయి. మరి వాళ్ళ కళలను నెరవేర్చుకోవడం కోసం, ప్రకృతిని ఆస్వాదించడం కోసం మరి పట్టణంలో అంతకాలం చదువుల నిర్బంధాల మధ్య గడిపినటువంటి పిల్లలు మరి ప్రకృతిమయంగా ఉన్నటువంటి పల్లెల్లోకి, ఊళ్ళల్లోకి ఎగిరిపోతారు. సెలవుల్లో అమ్మమ్మ తాతయ్యల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అనేటువంటి అంశం అంతా కూడా మనకి బ్యూటిఫుల్గా పోర్ట్రే అవుతుంది ఈ హైకులో. సో మంచి ఫిలసాఫికల్ టోను, తర్వాత అందమైనటువంటి ప్రాకృతిక పదచిత్రంగా మనం ఈ హైకును చెప్పుకోవచ్చు. సచ్ ఎ బ్యూటిఫుల్ హైకు పోర్ట్రేట్ సార్ చింతా రాంబాబు గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ సార్, ఏ వండర్ఫుల్ moment capturing and a wonderful nature and human nature has been blended beautifully in this haiku. మరి పిల్లల్ని రంగుల సీతాకోక చిలుకలను చెప్పడం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఐ రియలీ అప్రిషియేట్ యూ వన్స్ అగైన్ చింతా రాంబాబు గారు, కీప్ ఇట్ అప్ సార్. సో ఇవ్వండి మరి ఈ వారం మనకు రంగు అనేటువంటి అంశం మీద వచ్చినటువంటి హైకుల్లో నాకు నచ్చినటువంటి హైకులు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను. మరి మీ అందరికీ కూడా నా ఈ విశ్లేషణ నచ్చిందని అనుకుంటాను. మరి దయచేసి మిత్రులారా గుర్తుంచుకోండి, ఐ వాంట్ యువర్ సపోర్ట్. మీరు ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి దీన్ని మీ గ్రూపులన్నింటిలో షేర్ చేయండి. ఎందుకంటే హైకు ఈజ్ ఎ లైఫ్ అండి. హైకు ఎక్స్ప్లెయిన్స్, హైకు పోర్ట్రైస్ ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్. చాలా హాయిగా, ప్రశాంతంగా మానవుణ్ణి ప్రకృతి వైపు నడిపించేటువంటి గొప్ప సాధనం హైకు. మనల్ని మన లోపలికి తొంగి చూసుకోమని ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరించేటువంటి గొప్ప కవితా ప్రక్రియ హైకు. కాబట్టి దీని మీద మీకు హైకు విశ్లేషణలో మీ చిత్తలూరు ఇచ్చినటువంటి ఈ విశ్లేషణలో వినండి. మీరు కూడా హైకు కాలేజీ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. మేము ఇచ్చిన అంశాల మీద మీకు నచ్చిన హైకులను రాయండి. మీరు కూడా ఈ విశ్లేషణకు పాత్రలు కండి. లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ యువర్ చిత్తలూరి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి పెన్ షేడ్స్. లవ్ యూ.